హలో. అని ఆ, మా అంకుల్ గారు ఇంక లేడు మనకి అంకుల్. మామూలుగానేనా? మామూలుగానే ఇంకా గుండు నొత్తుందన్నారండి అనేసి. ఉమ్, అంతే బాగాలేదని చెప్పారు. చూస్తే 10 days అంతా ఉమ్, చూపులోకి నిద్రించారు. నిద్రైన మనుషులాగే ఉన్నారు. ఉమ్. ఉమ్. మరణం తరువాత చివరి ప్రయాణం ఉందని మరిచిపోయారా? క్రీస్తుని దేవునిగా నమ్మి నీతిగా బ్రతికి చివరి యాత్రకు సిద్ధపడండి అంటూ సాగే ఈ పాటని వినండి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు? సిద్ధపడినావా చివరి యాత్రకు? యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీవుండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా? పోతున్న వారిని నువ్వు చూచుటలేదా? బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా? బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా? ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది.
మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి, కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. ప్రియమైన అన్నయ్యా, ఎలా మరువగలనయ్యా నీ మరణ త్యాగము, నిన్ను మరువలేనయ్యా. ప్రియమైన అన్నయ్యా, ఎలా మరువగలమయ్యా నీ మరణ త్యాగము. మనసంతా నీ జాసే, మాటల్లో నీవూసే, మనసంతా నీ జాసే, మాటల్లో నీవూసే. గతమంతా నీ జ్ఞాపకాలతో బ్రతుకుతామన్నా, గతమంతా నీ జ్ఞాపకాలతో బ్రతుకుతాను అన్నా. వాళ్ళు ఆ విధంగానే యాత్రగా ఈ భూమి మీద వారు గడిపారని, ఒక యాత్రను ఆయన వారి తల్లి గర్భంలో పడింది మొదలుకొని ఇంతవరకు కాపాడి మంచి భార్యని, బిడ్డల్ని, కుటుంబాన్ని ఇచ్చి నీ సేవ ఎక్కడ కూడా పైసా ఆశించకుండా తండ్రి సొంతంగా కష్టపడి అలనాటి పౌలు వలె ప్రోత్సాహాలతో కష్టపడి డ్యూటీలు చేసుకుని భార్య బిడ్డలను పోషించుకుంటూ సేవలో ఎంతో ముందుకెళ్ళిన కుమారులు తండ్రి. దేన్ని కూడా ఆశించలేదు నాయన సేవ విషయంలో. కనుక నీ కుమారులకి మంచి మరణం ఇచ్చావు. ఎందుకంటే వాళ్ళ జన్మదినం కంటే మరణదినమే మేలు అన్నావు తండ్రి. చూడడానికి జన్మదినం ఎంతో మంది సంతోషిస్తారు, అయితే మరణిస్తే ఎంతో మంది ఏడిస్తారు తండ్రి. పౌలు గారు అందుకే మీరు ఏడవద్దన్నావు నాయన. ప్రభువా, నువ్వు మాట్లాడే నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడుకుని నిమిత్తము నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పింది ఏమనగా, పౌలు గారి సంఘాన్ని ఆదరిస్తూ ఓదారిస్తూ మాట్లాడుతున్నాడు తండ్రి. ఇతరులకైతే నిరీక్షణ లేదు, కానీ మాకు ఒక నిరీక్షణ ఉంది. ఎందుకంటే ఇప్పటికన్నా ఆయన చూస్తాం. ఒక రోజు ముందు వెనక గారు అంతా అక్కడికి వచ్చేవాళ్ళమే తండ్రి. నీ కుమారులు తిమోతి పాస్టర్ గారిని, వారి అమ్మగారు, నాన్నగారిని ప్రేమించి వారికి ఇచ్చిన సంతానంలో 4 మగబిడ్డల్లో ఆయనే పెద్దవారిగా ఉన్నారు. ఆయనే ముందు ఈ లోకంలోకి వచ్చారు ప్రభువా. మళ్ళా ముందుగా మళ్ళా ఎక్కడి నుంచి అయితే వచ్చారో మళ్ళీ అక్కడికి ఆయన ప్రయాణం చేశారు. ప్రకటన 14:13 ప్రకారంగా అప్పటి నుంచి క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోదని చెప్పి రాయబడింది. నీ కుమారుల ఆత్మ విశ్రాంతిలో ఉంది, పరదేశంలో ఉంది. మేము నమ్ముతున్నాం ప్రభువా. ఇక ఆదరణ మాటలు మీరే మాట్లాడిన దైవజనులు ఎంతో మందికి పరిశ్రయిస్తులు తండ్రి, వారిని అందరిని తీసారండి. వచ్చిన నాగులపల్లి నుంచి, ఏలస్ నుంచి, అలాగే తిరుమల నుంచి వచ్చిన సంఘ బిడ్డలు, ఇంకో లింగంపతి బిడ్డలు, అందరూ రక్త సంబంధులు, స్నేహితులు, స్నేహితులు అందరినీ కూడా మేమైతే ఓదార్చలేము, కానీ నువ్వు ఓదార్చేవాడు, ఆదరించేవాడు. సిస్టర్ గారిని ప్రత్యేకంగా శాంతకుమారి గారిని బలపరచండి నాయన. మీరు భర్తగా ఉండండి, ఆ కుమారులకి తల్లిగా తండ్రిగా మీరు ఉండండి. ఎందుకంటే దుఃఖ సాగరంలో కుటుంబం ఉన్నప్పుడు నువ్వు నడిపించే నాయకుడు తండ్రి. వా
కుటుంబానికి మేము ఎవ్వరూ ఓదార్చలేము, ఆదరించలేము. మీరు మాత్రమే ఆదరించగలరు. కనుక మీరు ఆదరించండి. కొన్ని క్షణాలు నీ సన్నిధిలో మేము గడుపుతుండగా పెద్ద కుమారుడు ఎంతో దూరంగా ఉన్నాడు తండ్రి. కుమారుడు కూడా జ్ఞానోదయం దయచేసి సకాలంలో తీసుకురండి. మంచి వాతావరణం కూడా ఇచ్చారు. ఈ కార్యక్రమానికి మీరే అధ్యక్షుడిగా నుండి సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని. ఆదరణ మాటలు మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టనన్నావు, మీతో ఉంటాను, మీలో ఉంటానన్నావు. మీరే ఉండి కుటుంబాన్ని ఓదార్చి ఆదరించి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. పరదేశులము ప్రియులారా మన పరదేశులము ప్రియులారా మన పురమిదిగా దిప్పుడు నిజముగా పురమిదిగా దిప్పుడు పురమిదిగా దిప్పుడు నిజముగా పురమిదిగా దిప్పుడు పరదేశులము ప్రియులారా మన పరదేశులము ప్రియులారా మన పురమిదిగా దిప్పుడు నిజముగా పురమిదిగా దిప్పుడు పురమిదిగా దిప్పుడు నిజముగా పురమిదిగా దిప్పుడు చిత్రవస్తువులు చెల్లడి యొక్కవి చిత్రవస్తువులు చెల్లడి యొక్కవి చిత్రమైన దేవునికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, అలాగే జై భీమ్ యూత్ వారికి వందనాలు, అలాగే గ్రామస్తులకు, చుట్టాలకు, బంధువులకి అందరికీ వందనాలండి. నేను 7వ తరగతిలో తెలిసింది ఆయనకి. అప్పటి నుంచి కూడా ఆయన నాకు బాగా తెలుసు. ఈయన ఎప్పుడూ కూడా స్థితిగతులు కానీ ఆ ఫ్యామిలీ కోసం కానీ ఎప్పుడూ కూడా మాట్లాడేవారు కాదు. కేవలం దేవుడు నమ్ముకోండి, దేవుడు చూస్తున్నాడు, యెహోవా నామం చాలా బలమైనది, దేవుడు సూర్యచంద్రులు ఆపిన దేవుడు, దేవుడు చాలా గొప్పవాడు అని ఎప్పుడు కూడా దేవుని కోసం మాట్లాడేవారండి. అటువంటి వ్యక్తి మనం కోల్పోవడం మనం చాలా దురదృష్టకరం. అయితే మనం సహోదరుల నిరీక్షణ వల్లే మనం తొక్కుపట్టుకునే నిమిత్తం ఆయన మనం అక్కడ కలుసుకుంటామండి. ఆయన ఆవులకట్టుకు చేరి ఉన్నారు. మనందరం కూడా ఆయన ఈ రోజు కాకపోతే నేడైనా సరే ఏదో ఒక దినాన్ని మనం కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. కానీ ఈయన ముందుగా చేరుకున్నారు. ప్రభునందు మృతి పొంది మృతులు ధన్యులని వాక్యం సెలవిస్తుంది. ఆయన ధన్యుడండి. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన యూత్ వారికి, అలాగే సంఘస్థులకు, అలాగే దైవ సేవకులకు అందరికీ వందనాలండి. దేవుడు దీవించిన గాక. నిజంగా తిమోతి పాస్టర్ గారి గురించి చెప్పడానికైతే నాకు మాటలు రావట్లేదు. ఆయన నిజమైన సేవకుడే ఉన్నాడు. ఆయనతో మేము గడిపిన రోజులు తడుచుకుంటూ ఉంటే ఎప్పుడో ఒకటి అనేవారండి, మనం యథార్థంగా ఉండాలి బాబు అనేవారండి. ఆ యథార్థంగా ఎలా ఉండాలని ఆయన నిజంగా ఆయన జీవించి చూపించారు. చాలా కాలం ఆయనతో పరిచయం చాలా కాలం అంటే ఉందండి నాకు. చాలా నీతిమంతులు, యథార్థంగా ఉండేవారు. ఏ పని చేసినా ఇన్ టైంలో చేయాలని చెప్పేవారండి నాకు. టైంకి ఎప్పుడు ముందు ఉండాలని చెప్పేవారు. టైం మెయింటెనెన్స్లో ఆయనే ముందండి. ఏదున్నా సరే కార్యక్రమాల్లో కూడా ఆయనే ముందుండేవారు. అది అన్ని కార్యక్రమాలు కూడా గారు కూడా కొన్ని మాటలు చెప్పాలని మనం చేస్తున్నాను. ప్రియమైన సహోదరులారా, మరి తిమోతి గారు మాట్లాడినప్పుడు ఒక్కొక్క మాట కూడా కొండ బద్దలు కొట్టి చెప్పేవారండి. బాబు శీల గారు, మనం ప్రతి దాంట్లో కూడా మనం వర్తమానంలో ఉన్నాం కాబట్టి మనం యథార్థంగా జీవించాలని ఆయన ఆఫీస్ కాడికి వెళ్ళినప్పుడల్లా ఏ మాటలు చెప్పేవారండి. మరి ఆయన మాటలో
విన్నప్పుడు చాలా ఆనందం వేసేదండి. మరి ఈ స్థితిలో ఉన్నామంటే ఈ యొక్క ఆరాధన ఎలా జరుగుతుందంటే చాలా ధన్యత అండి. మరి నేను ఎక్కడ చూడలేదండి. మరి ఈ విధంగా ఆరాధించబడి ఈ విధంగా జరిగిందంటే కేవలం దేవుని కృపండి. ప్రేమైన సహోదరులారా, మరి లింగపతి మరి గ్రామస్తులు కూడా ఎంతగానో కూడా మరి తిమోతి గారి మాటలను ఎంతగానో దీవించారండి. దేవునికి స్తోత్రం. ప్రేమైన సహోదరులారా, ఆయన మాట ప్రతి మాట కూడా కొండబద్దలు కొట్టండి చెప్పిపోయారండి. మరి ఈ రెండు మాటలు కూడా దేవుడికి సంఘశాఖలద్దు చూడొద్దని కోరండి. సంఘశాఖల గురించి అయితే గట్టిగా మాట్లాడేవారండి. దాని విషయంలో నేను అనకానండి. కానీ వాక్యం గురించి అయితే తిమోతి గారు ఎప్పుడు కూడా వాక్యం గురించే మాట్లాడేవారండి. కుటుంబం గురించి ఎప్పుడు మాట్లాడలేదండి. మా గురించి కానీ ఎవరి గురించి కానీ ఎక్కువ మాట్లాడేవారు కాదు. ప్రార్థనలో మాత్రం పాస్టర్ గారు అభిషేకించబడ్డారండి. ఎన్నో పాస్టర్ గారు కూడా ఉన్నారు. కానీ ఈ మధ్యలో మా మధ్యలో లేరు కాబట్టి ఎంతో బాధపడుతున్నానండి. వచ్చిన బిడ్డలకు అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఆ కుటుంబం గురించి, ఆ పిల్లల గురించి, భార్య గురించి మీరు అందరూ ప్రార్థన చేయమని ప్రేమతో అందరినీ ప్రార్థించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తిమోతి గారు మాకు గొప్ప దైవజనులండి. మరి ఆయన చేసిన కార్యాలు మాకు వినసత్యం గల కాదు. అయినా సరే ఆయన మమ్మల్ని ఎంతగా ప్రేమించారో మరి దేవుడి విషయంలో అయితే మరి ఎవరికి లేదు అంత అనుభూతిగా ఆయన మరి జీవించారండి. ఆయన మరి దేవుడి రాజ్యంలో ఆయన నేరుగా ఉన్నారని మేము నమ్ముతున్నాం. వర్తమాన విషయంలో రాజీ పడలేదు, వాక్య విషయంలో రాజీ పడలేదు. మరి అటువంటి వ్యక్తిని మరి మేము కోల్పోయినందుకు చాలా మేము చింతిస్తున్నామండి. ఆయన గురించి మరి ఆయన కుటుంబం గురించి కూడా మన అందరూ కూడా మరి భారంగా ప్రార్థన చేయాలండి. అలాగే ఆయన మరి మనమైతే ఈవేళ ఇక్కడ జీవించున్నాం కానీ ఒకప్పుడు మరి ఆయన దగ్గరికి మనం కూడా వెళ్ళవలసిన వారిమే. ఇది శాశ్వతం కాదు, మనకి ప్రతీది కూడా దేవుడు సిద్ధపరిచింది. కాబట్టి ఆయన నిమిత్తం మీరు అందరం కూడా ఒక నిమిషం మరి మౌనం పాటిస్తామని కోరుతున్నానండి. మరి నాకు చాలా చాలా ఇష్టమైన వ్యక్తి. ఒక రకంగా చెప్పాలంటే మా ఇద్దరికి కూడా ఒక చిన్న గొడవ జరిగేది ఎప్పుడు కూడా. నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా, నన్ను చెప్పమంటావా నువ్వు చెప్తావా. నేను వాక్యం చెప్తా ఉంటే మొదట్లో ఆయన చిన్నపిల్లడు చెప్తాడేంటి అనే మాట నా దగ్గరే అన్నారు. మరలా ఒక రోజు వచ్చి బాబు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అని గట్టిగా లింగంపల్లి చర్చిలో పట్టుకుని ఏడ్చి, ఆ రోజు నిజంగా ఆయన చాలా దుఃఖించి మాకెవరికి లేనటువంటి గొప్ప అదృష్టం నీకు వచ్చిందని చెప్పేసి నన్ను ఆయన పొగిడారు. నిజంగా నా చిన్నప్పటి నుంచే చూస్తున్నాను ఆయనలో ఉన్నటువంటి ధైర్యం కానీ, ఆయనలో ఉన్నటువంటి భక్తి కానీ మనం చేసి ఉండకపోవచ్చు, మేము చేసి ఉండకపోవచ్చు. మోకరించి ప్రార్థన చేస్తే మినిమం 4 గంటలు ఆయన ప్రార్థించగలరు. ఈ ఏకాంత ప్రార్థనలో ఎన్నో అనుభూతులు పొందారు. ఇక్కడే ఉన్నారు జోషువా పాస్టర్ గారు, అలాగనే మా తిమోతి అంకుల్ గారు, నాన్నగారు, వీళ్ళందరూ కూడా తిరుమల చర్చికి ఇటుక తీసిన రోజులు నాకు గుర్తొస్తూ ఉంటాయి. ఆ ఇటుక తీసే టైంలో కూడా చర్చి కోసం వారు పోటీ పడి ఇటుక తయారు చేసేవారండి. ఎందుకంటే అప్పట్లో కొనుక్కునే స్తోమత మనకు లేదు, కానీ సొంతంగా అప్పట్లో దావీద్ గారు కూడా ఉన్నారు, మన జాన్సన్ గారు వాళ్ళ నాన్నగారు. వీళ్ళందరూ కూడా ఒక పొలాల్లో మట్టి కొమ్మి చర్చి కొరకు ఇటుకలు చేసినటువంటి రోజులు నాకు గుర్తున్నాయి. అప్పట్లోనే ఆయన అంత కష్టపడతా ఉండేవారు. ఆయన చివరి వరకు కూడా సైకిల్ మీదే ప్రయాణించారు తప్ప ఎక్కడికి కూడా నేను బండి కొనుక్కోవాలి, లేకపోతే అది చేయాలి ఇది చేయాలని పెద్ద గొప్ప ఆశలు ఏమి ఉండే కాదు. ఎక్కడికి వెళ్ళినా సైకిల్, ఒక టార్చ్ లైట్ చేతిలో ఉండేది. నేను అప్పుడప్పుడు తిరుమల వెళ్ళేవాడిని ఆ సెక్యూరిటీ గార్డ్ చేసేటప్పుడు. నాకు దేవుని మాటలు చెప్తా ఉండేవారు. ఎంతో మేము ప్రేమ కలిగి జీవించాం. మా ఇంట్లో మాకు ఒక పెదనాన్నలాగానే ఆయన మా మధ్యలో ఉన్నారు.
అలాంటిది ఈ రోజు మరి అలా నిలబడి చెప్తారంటే దేవుని కృప నా అనుభవం నా దగ్గరికి వచ్చి పరమార్చి ప్రార్థన చేసి దేవుని పేట కారుకి ఇచ్చి అప్పుడు ఇప్పుడు వచ్చి సంఘాల్లో చెప్పాడు ప్రేమతి భాష ఎంతమంది ప్రార్థన చేస్తుందో చేయలేదని చెప్పారు. నేను ఆస్తాను మీరందరూ చేసిన ప్రార్థన ఇండివిజువల్ గా నేను చేసిన ప్రార్థన అలాగే పాస్టర్ కూడా ఆయన స్కూటర్ ఎక్కి స్కూటర్ నడుపుడుగా దిగేసినట్టుగా ఆయన కాలం వచ్చింది. నిరాస్తోత్రం. ఒక వ్యక్తి విషయంలో కళలో పరిశుద్ధ గ్రంథంలో కళలో ఒకసారి మాట్లాడతాడు, 2 సార్లు మాట్లాడతాడు, కానీ మానవులు వాటిని గ్రహించినట. యోబు గ్రంథంలో ఉంటుందండి. కళలు ఎవరికి వచ్చాయండి? యోసేపు ఎలాంటి వాడండి? నీతిమంతుడి, పాపానికి దూరం పారిపోయాడు. నిరాస్తోత్రం. నవేడేస్ పాపాన్ని విశ్వసిస్తలేదు, టీవీలు విశ్వసిస్తలేదు, సెలవులు విశ్వసిస్తలేదు. దేవుడి కార్యాలు చేసినట్టు ఎలా చేస్తాడు? భక్తి అనేది పౌరుషంగా ఉండాలా, యథార్థంగా ఉండాలా, నీతిగా ఉండాలా, పరిశుద్ధంగా ఉండాలా, కరెక్ట్ గా ఉండాలా. ఆయన కరెక్టమైన దేవుడు, ఆయన పరిశుద్ధమైన దేవుడు, ఆయన పవిత్రమైన దేవుడు, ఆయన నీతి గలవాడు కనుక నువ్వు నేను కూడా ఆయన జీవించాలని ఆ మాదిరి వచ్చే వెళ్ళేది అయినా. నేను స్తోత్రం. ఆ మాదిరిని ఎవరన్నా వెంబడిస్తారండి?